రేపు మంగళవారం అమావాస్య ముందు రోజు అయితే అమావాస్య ముందు రోజుకు ఈ ఆకుతో ఇలా చేస్తే చాలు, మందార ఆకుతో చేస్తే చాలు, మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. అమావాస్య ముందు రోజు మందార ఆకుతో ఇలా చేయటం వల్ల మీకు ఉన్న జాతక దోషాలు అన్నీ పోతాయి. మీ సంపాదన రెట్టింపు అవుతుంది. మీకు ఉన్న సమస్యలు దాదాపుగా తీరిపోతాయి. మందార ఆకుకు చాలా శక్తి ఉంది. ఎందుకంటే ఇది దేవతా వృక్షం కాబట్టి. మందార చెట్టు పువ్వులతో దేవుళ్ళను పూజించడం వల్ల మీ సమస్యలు తీరుతాయి. అంతేకాదు, ఈ చెట్టు మీ జాతక దోషాలను కూడా తొలగించేస్తుంది. జాతకంలో సూర్యుడు కుజుడు లోపం ఉన్నట్లయితే ఇంట్లో మందార మొక్కను నాటాలి. సూర్య కుజ దోషాలను తొలగిస్తుంది. హనుమంతుణ్ణి మందార పూలతో పూజించాలి. అదేవిధంగా సూర్యదేవునికి నీటిని సమర్పించేటప్పుడు మందార పుష్పం వేసిన నీటితో తర్పణం చేయటం ద్వారా గొప్ప ప్రయోజనాలు అందుకుంటారు. శరీర దుర్వాసన కూడా తొలగిపోతుంది. మందార మొక్కను ఇంట్లో ఎక్కడైనా సరే నాటవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మందార చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకోవటం వల్ల ఏదైనా వాస్తు దోషం ఉంటే దానిని నివారిస్తుంది. మందారపు చెట్లను ఇంట్లో పెంచడం వలన అది సానుకూల శక్తిని ఇస్తుంది. ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది. ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందార చెట్టును నాటడం వల్ల ఫలితం ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని మారుస్తుంది. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని వాస్తుశాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. మొదటిది పారిజాతము, రెండవది కల్పవృక్షము, మూడవది హరిచందనం, నాలుగవది సంతాన వృక్షం, 5వది మందారం. ఈ 5 వృక్షాలను దేవతా వృక్షాలంటారు. అన్ని కాలాలలో పూలు పూసే మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదట. ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను ఆ భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది. ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచడం వల్ల ఎంతో శుభప్రదం. బయటకు వెళ్ళేటప్పుడు ఎర్ర మందార మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వల్ల అంతా శుభమే కలుగుతుంది. ఈ చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మానసిక పరమైనటువంటి దోషాలన్నీ కూడా మందార చెట్టు తొలగించేస్తుంది. ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటూ ఉంటే అంతా శుభమే కలుగుతుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపున ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతూ ఉన్నారు. ఎర్ర మందార పువ్వులు తలలో పెట్టుకోవటం వలన స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పువ్వులతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు. మందార పువ్వులు పూజకు అందానికి మాత్రమే కాదు, అనేక రకాల దోషాలను తొలగించడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఎంతో శక్తి కలిగి ఉన్న మందార చెట్టు ఆకుతో ఒక చిన్న పరిహారం రేపు అమావాస్య ముందు రోజు కనుక చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీరే డబ్బులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. మరి రేపు అమావాస్య ముందు రోజు మందార ఆకుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మనలో చాలామంది అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఎవరు కూడా అప్పులు కావాలని చేయరు. కొన్ని పరిస్థితుల వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కాలంలో సంతోషంగా బ్రతికేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది అప్పులు లేని వారే. బ్యాంకు నుండి లోన్స్ తీసుకొని వారు, వస్తువులు తాకట్టు పెట్టని వారు సంతోషంగా ఉంటారు. అప్పు తీసుకున్న, లోన్స్ తీసుకున్న, వస్తువులు తాకట్టు పెట్టిన నెల తిరిగేసరికి మీరు తిన్నా తినకపోయినా అప్పులు తీర్చాలి. అందుకే మన పెద్దవారు సరదాగి కూడా అప్పులు తీసుకోకండి అని చెప్పేవారు. ఆ తల్లి ప్రసన్నమై మీకు డబ్బును ఇస్తుంది, ప్రసాదిస్తుంది. ఆర్థిక పరంగా మీకు ఉన్న సమస్యలన్నింటినీ కూడా దూరం చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే అప్పులు చేయవలసిన అవసరమే లేదు. మనలో చాలామంది చాలా అప్పులు చేసి అప్పులను తీర్చడానికి కుటుంబ సభ్యులకు దూరంగా జీవిస్తూ ఉంటారు. ఎవరూ కూడా కావాలని అప్పులు చేయరు. పరిస్థితుల ప్రభావం వల్ల అప్పులు చేయవలసి వస్తుంది.
అప్పులు తీర్చడానికి రాత్రి పగలు తేడా లేకుండా చాలా కష్టపడిపోతూ ఉంటారు. ప్రతి మనిషి కూడా అప్పులు చేయకుండా జీవించాలని ఆశపడతారు. అప్పుల వల్ల మనిషి మనశ్శాంతిగా జీవించలేడు. ఆ అప్పు తీర్చే వరకు తన తలపై ఏదో పెద్ద భారం ఉందని భావిస్తారు. ప్రశాంతంగా కుటుంబంతో సమయం గడపలేరు. అప్పుల కారణంగా కుటుంబంలో కూడా గొడవలు చెలరేగిపోతూ ఉంటాయి. సమాజంలో కూడా గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. ఎవరు కూడా సమాజంలో పేరు ప్రతిష్టలకు భంగం కలగాలని కోరుకోరు కదా. అప్పులు మనిషి యొక్క జీవితాన్ని, ఆ మనిషి యొక్క కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాయి. ఒకవేళ మీరు కూడా తీరని అప్పులు చేసి బాధపడుతూ ఉన్నట్లయితే అమావాస్య ముందు రోజు వచ్చే మంగళవారం రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిని సమర్పించి పూజించి ఈ పరిహారం చేయటం వలన అప్పుల బాధలు కాదు, ఇప్పటి వరకు రాని లోన్స్ కూడా వస్తాయి. వ్యాపారంలో ఎన్ని పెట్టుబడులు పెట్టినా కలిసి రాని వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అని పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజు లక్ష్మీదేవికి ఏమి సమర్పించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున కూడా ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు మన సొంతమవుతాయి. అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఉదయాన్నే చక్కగా లేచి ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకుని ముగ్గులు వేసుకోవాలి. గుమ్మానికి రెండు వైపులా కూడా పువ్వులను పెట్టి ఉంచాలి. గుమ్మంపై పువ్వులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలు అవుతుంది. తలకు స్నానం చేసి ఎర్రని దుస్తులను ధరించాలి. మంగళవారం ఎర్రటి దుస్తులను ధరించడం శుభప్రదంగా పండితులు చెబుతున్నారు. ఈ పరిహారం చేసే మగవారు కానీ ఆడవారు కానీ ఎర్ర రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవికి పూజలు చేసి మీ కోరికలు చాలా త్వరగా తీరుతాయి. ఇక పూజా గదిలోనికి వెళ్ళి లక్ష్మీ ప్రతిమను మనం చక్కగా పువ్వులతో అలంకరించండి. కమలం పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి ప్రతిమకు ఎర్ర రంగు గులాబీలు లేదా ఎర్ర రంగు మందారాన్ని సమర్పిస్తే మీ పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు. రేపు అమావాస్య ముందు రోజు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాక మీ ఇంటిలో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును తెచ్చుకోండి. ఆకును శుభ్రంగా కడిగి ఒక ప్లేటులో పెట్టుకొని ఆ ప్లేటును లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఇప్పుడు ఆకుపై నానబెట్టిన పెసరపప్పు వేయండి. ఈ పరిహారం చేసే ముందు లక్ష్మీదేవికి పూజ చేస్తారు కదా, అప్పుడే కొంచెం పెసరపప్పును నానబెట్టండి. ఆ పెసరపప్పును మందార ఆకుపై పెట్టండి. ఇక ఇప్పుడు చిన్న బెల్లం ముక్కను కూడా పెసరపప్పుపై పెట్టండి. రేపు అమావాస్య ముందు రోజు లక్ష్మీదేవి పటం ముందు మందార ఆకుపై పెసరపప్పు బెల్లం పెట్టి మీకు ఉన్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు చెప్పుకోండి. ఈ పరిహారం మీరు రేపు ఉదయాన్నే చేయాలి. పెసరపప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మీరు పెసరపప్పుతో ఏ నైవేద్యం చేసినా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అమావాస్య ముందు రోజు మందార ఆకుపై పెసరపప్పు బెల్లం పెట్టడం వల్ల ఆ తల్లి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక ఈరోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని లక్ష్మీదేవిని పూజించండి. ఈ పరిహారం చేసే రోజు మాంసాహారాన్ని తినకూడదు. అమావాస్య ముందు రోజు, అమావాస్య రోజు, అమావాస్య తర్వాత రోజులలో మాంసాహారం తినకూడదు అని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ 3 రోజులు మీరు మాంసాహారం తింటే మీకు ఎక్కడా లేని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి అమావాస్య ముందు రోజు మాంసాహారం తినకండి. ఇక ఇదే రోజు సాయంత్రం లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన మందార ఆకును, పెసరపప్పును, బెల్లాన్ని ఆవుకు తినిపించండి. గుడి దగ్గర లేదా బయట ఎక్కడైనా సరే ఆవులు ఉంటాయి కదా, వాటికి మందార ఆకుతో సహా ఆకును, పప్పును, బెల్లాన్ని తినిపించండి. ఆవుకు వీటిని తినిపిస్తే మీకు సిరి సంపదలు వస్తాయి. మీ సంపద రెట్టింపు అవుతుంది. అమావాస్య ముందు రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఒకవేళ మీరు పూజ మరియు పరిహారం చేసిన వెంటనే మీ ఇంటికి ఆవు వస్తే దానికి పూజ చేసి వాటిని పెట్టండి.
పూజ చేసిన వెంటనే ఆవు ఇంటికి వస్తే అది చాలా శుభమని పండితులు చెబుతున్నారు. స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని భావించండి, పూజించండి. ఆ తర్వాత మందార ఆకును, పెసరపప్పును, బెల్లాన్ని ఆవుకు తినిపించండి. ఇలా చేయటం వల్ల మీకంతా పెద్ద అప్పులు ఉన్నా అవి తీరిపోతాయి. మీకు ఉన్న లోన్స్ తెచ్చేసి అంత డబ్బు వస్తుంది. అలాగే మీరు తాకట్టులో పెట్టుకున్న బంగారము, ఆస్తి పేపర్స్ అన్నీ కూడా విడిపించుకోగలుగుతారు. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు అమావాస్య ముందు రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. మీకు ఉన్న అప్పుల సమస్యల నుండి బయటపడండి. మీ సంపాదనను వృద్ధి చేసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ పరిహారం చేయండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి, ఆనందంగా జీవించండి.